మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు మీ అందరి యొక్క ప్రేమానురాగాల వల్ల, సపోర్ట్ వల్ల 53 కాస్త 75 క్రాస్ అయ్యారు. ఈరోజుకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ నేను పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. లెట్ స్టార్ట్. ఇది స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్. మనం ఇంతకుముందు రకరకాల ఎక్సర్సైజెస్, ఫింగర్స్ ఇవన్నీ చేసాం కదా. అలాంటి ఎక్సర్సైజ్, అలాంటి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ని ఒక సిస్టమేటిక్గా ఎక్సర్సైజ్ రూపంలో చేస్తున్నాం. సో దీన్ని గమనించండి. కారు ఒకసారి ఇటు వెళ్తుంది, కాళ్ళు రెండో దారి ఇటు వెళ్తుంది. మీరు గమనిస్తూ ఉంటే నాతో పాటు మెల్లిగా చేద్దాం. ఓకే, రెడీ, స్టార్ట్. ఫస్ట్ చేతులు ముందరికి పైకి నేను చేస్తాను, దాని తర్వాత నువ్వు ఫాలో. ఫస్ట్ సెట్ 1, కాలు చూడండి ఇటు వెనక్కి అటు వెళ్ళింది, లెఫ్ట్ కాలు. 2, 3, 4, 5, 6, 7, 8. ఇది 1 సెట్. ఇలా మనం మొత్తం సెట్ చేస్తాం. నేను నెంబర్స్ చెప్తున్నాను దానివల్ల. రెడీ, స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 7, 6, 5, 4, 3. రిపీట్ అగైన్. ప్రతిసారి ఒక ఎక్సర్సైజ్ 2 సెట్స్లో చేయాలి. మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 7, 6, 5, 4, 3. నెక్స్ట్ చేంజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 7, 6, 5, 4, 3. రిపీట్ అగైన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 7, 6, 5, 4, 3. నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు 3 ఎక్సర్సైజెస్. దీని తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 7, 6, 5, 4, 3. రిపీట్ అగైన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 7, 6, 5, 4, 3. నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు మోచేతులకు ఎక్సర్సైజ్ ఎట్లా అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 7, 6, 5, 4, 3. రిపీట్ అగైన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 7, 6, 5, 4, 3. నెక్స్ట్ చేంజ్. 3 సెట్స్, 3 రకాల ఎక్సర్సైజెస్. ఇప్పుడు 3 రకాల 4 రకాల ఎక్సర్సైజ్ చేసాం. ఒకటి గుర్తుంచుకోండి, మనము ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో మనం సాధించగలుగుతాం. మీరు పైసలు సంపాదించడానికైనా సరే, మంచిగా జీవితాన్ని జీవించడానికైనా సరే, మంచి భోజనం భుజించి సంతోషంగా మన ఆవకాయ పచ్చళ్ళు, మనకి ఇష్టం కదా ఆవకాయ పచ్చళ్ళు, మాగాయ పచ్చళ్ళు, రకరకాల బిర్యానీలు, ఇవన్నీ తినాలన్నా ఫస్ట్ మన బాడీ అది తినే తట్టుకునే శక్తి ఉండాలి. తట్టుకునే శక్తి అంటే దాన్ని భరించాలి. అది ఏది చెత్త వేసినా మన నోటికి నచ్చి ఎన్ని తింటున్నా కడుపు, మన బాడీ దాన్ని తట్టుకోవాలి, భరించాలంటే బాడీని దాన్ని తయారు చేయాలి. యుద్ధము సడన్గా యుద్ధం వస్తే యుద్ధానికి సైనికుడు వెళ్తే యుద్ధం గెలుస్తాడా? రోజు ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఆ యుద్ధానికి ప్రాక్టీస్ చేస్తే ఏ నిమిషంలో ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవడు శత్రువు వచ్చేసి అటాక్ చేస్తాడో తెలియదు మనకి. సైనికుడు తెలియదు. వాడు రెడీగా ఉంటాడు. ఎప్పుడు చూసినా ఎవరు రెడీ, బ్యాటరీ ఉంటుంది, ఎవరు రెడీ, బ్యాటరీ లాగా ఎప్పుడు రెడీగా ఉంటాడు. ఎవరు రెడీ, ఆల్వేస్ రెడీ ఉండాలంటే ఏంటి, ఎప్పుడు నిరంతర అభ్యాసం చేస్తుంటాడు. సో మనం కూడా ఆ శత్రువులు ఎలా అయితే ఎప్పుడు ఎక్కడి నుంచి ఎట్లా వస్తారో తెలియదు కదా, అలాంటి సైనికుడి జీవితం మన జీవితం కూడా. యాక్చువల్లీ ఎవ్రీబడీస్ లైఫ్ ఈజ్ ఏ సోల్జర్స్ లైఫ్. సోల్జరు వ్యక్తిగతంగా బార్డర్లో వెళ్ళి యుద్ధం చేస్తే, మనము వ్యక్తిగతంగా ఈ చుట్టుపక్కల మన శరీరం అనే బార్డర్లో ఎన్నో శత్రువులు ఉన్నాయి. రోగాలు రూపంలో, వైరస్ రూపంలో, బ్యాక్టీరియా రూపంలో, రకరకాల చెదారం రూపంలో మన మీద ఏ నిమిషంలో ఎప్పుడు ఎక్కడి నుంచి అటాక్ చేస్తుందో మనకు తెలియదు. అందుకని సైనికుడిలాగా మన బాడీని ఎప్పుడు రెడీగా ఉంచుకోవాలంటే సైనికుడు ఎప్పుడు యుద్ధం అభ్యాసం చేస్తుంటాడు కదా. ఇది కూడా ఈ ఎక్సర్సైజ్ జస్ట్ లైక్ ఏ ఫైటింగ్ ప్రాక్టీస్ విత్ ద డిసీజెస్. ఆ రోగాల నుంచి వచ్చే వైరస్, బ్యాక్టీరియా నుంచి, ఆ రోగాల నుంచి యుద్ధం చేయడానికి ఒక ప్రాక్టీస్. సో అగైన్ కంటిన్యూ. లెట్ స్టార్ట్. చూడండి, నేను మాట్లాడుతుంటే ఎక్సర్సైజ్ మధ్యలో ఎందుకంటే బోర్ కొట్టకుండా. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్. నేను మాట్లాడుతున్న సేపు మీరు ఇంకా వేరే సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్ చేసినా కూడా మంచిదే. ఓకే, నా లెట్ స్టార్ట్. ఇది ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 7, 6, 5,
4, 3. Repeat again. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 7, 6, 5, 4, 3. Next, change. ఇంకొక ఎక్సర్సైజ్. రెడీ, గో. ఓకే, రెడీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 7, 6, 5, 4, 3. Repeat again. 1, 2, 3, 4, 6, 7, 8. 8, 7, 6, 5, 4, 3. Next, change. తర్వాత ఇదే ఎక్సర్సైజ్ ఇంకో రకంగా. సరే, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 7, 6, 5, 4, 3. రిపీట్ అగైన్. దీంట్లో నేను కూడా ఒకసారి మిస్టేక్ చేస్తుంటాను. జనరల్ అందరూ ఆ ఫాస్ట్లో చేయడంలో ఒకటి అబ్జర్వ్ చేస్తాం, మనం చేయాలి. ఇప్పుడు నేను ఒక తప్పు ప్రొసీజర్ చెప్తాను, రైట్ ప్రొసీజర్. ఈ ఎక్సర్సైజ్లో చాలా ఎక్సర్సైజ్లు కూడా. ఇప్పుడు చేతులు ఇలా 1, 2, 3, 4. ఇది కరెక్ట్ ప్రొసీజర్. ఇప్పుడు మీరు ఒకసారి రివైండ్ చేసి చూసుకోండి. కరెక్ట్ ప్రొసీజర్, రాంగ్ ప్రొసీజర్ చెప్తున్నాను. 1, 2, 3, 4. ఇది రాంగ్ ప్రొసీజర్. అంటే చేతుల్ని ఇలా తిప్పి కాలు ఇలా వెళ్ళి ఇలా పట్టాలి. అంటే మనం ఒక సర్కిల్ ఇట్లా అని మొత్తం ఈ శక్తి ఇట్లా అని మొత్తం మన లోపల ఉన్న శక్తిని కూడా ఒక ఆరా ఉంటుంది. ఆరా ఇట్లా లేపినట్టు అవుతుంది. ఇవన్నీ ఎక్సర్సైజ్ తోటి ఏందనుకుంటున్నారు? ఇవన్నీ తిప్పుతుంటే చేతులతోటి మన చేతుల్లో శక్తి ఉంటుంది. అదంతా ఇట్లా ఆరాలాగా ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాం. ఆ ఆరాతోటే మనం జయిస్తాం యుద్ధాలని. అంటే ఈ ఒక బ్యాక్టీరియాతోటి యుద్ధం చేయగలుగుతాం. సో దిస్ ఈజ్ రాంగ్ ప్రొసీజర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. నో. నౌ రిపీట్ అగైన్ చేసాక ఇప్పుడు మనం కరెక్ట్గా చేయండి. జాగ్రత్తగా మంచిగా. ప్లీజ్ కూర్చొని చూడకండి. ఐ రిక్వెస్ట్ యూ, లేచి చేయండి. ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. మీరు ఒకసారి చేశారంటే మీరు రోజంతా కూడా చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పలేనండి, ఎక్స్ప్లెయిన్ చేయలేండి. నేను రోజు చేస్తున్నాను కాబట్టి, నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. చేసిన రోజు నాడు ఎంత బాగుంటుందంటే రోజు బాడీ కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. లెట్ us do in a correct procedure. Now ready? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 7, 6, 5, 4, 3. Repeat again. Repeat చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 7, 6, 5, 4, 3. Next, change. మిస్టేక్స్ అయితే అదే అందుకనే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటే మిస్టేక్స్ పోతాయి. ఇప్పుడు నీకు మళ్ళీ చేయాలనుకుంటే రిపీట్ చేసి చేసుకోవచ్చు. మీరు కూడా నేను తప్పు చెప్తే జస్ట్ ఇక ఏం లేదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. నౌ విల్ గో టు ఈ యొక్క చెస్ట్ భాగం ప్లస్ నడుము భాగం క్లబ్ అయ్యి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇదిగో 1. ఇప్పుడు ఇట్లా అంటే ఇలా తీసుకురావాలి. ఇట్లా టక్మని తీసుకురావాలి. ఇలా తిప్పండి. ఇలా ముందరికి వచ్చి ఇట్లా పెట్టాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 7, 6, 5, 4, 3. Repeat again. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 7, 6, 5, 4, 3. Next, change. మీరు ఫస్ట్ ఎక్సర్సైజ్ చేస్తే ఒక అడుగు పడుతుంది. ఫస్ట్ మనకు ఒక ఫీల్ గుడ్ హార్మోన్స్ అని ఒకటి ఉంటుంది. హార్మోన్స్ కొన్ని లక్షల హార్మోన్స్, రకరకాల హార్మోన్స్ ఉంటాయి. మనకు తెలియని హార్మోన్స్, సైన్స్ ఇంకా దొరకబట్టనే హార్మోన్స్ కూడా ఎన్నో ఉంటాయి. మనకు తెలియదు. మనం మంచిగా ఆలోచించిన ఒక హార్మోన్ వస్తుంది, చెడు ఆలోచిస్తే ఇంకో రకమైన హార్మోన్ వస్తుంది, ఎక్సర్సైజ్ చేస్తే ఒక హార్మోన్ వస్తుంది, ఎక్సర్సైజ్ చేయకపోతే ఒక హార్మోన్ వస్తుంది. సో ఇప్పుడు సైన్స్కి అన్ని హార్మోన్స్ తెలియదు, అంత టెక్నాలజీ లేదు. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేది ఒకటి కనుక్కున్నారు. ఫీల్ గుడ్ హార్మోన్స్ ఏంటండి అంటే మంచిగా మనం ఆనందంగా ఫీల్ అయ్యే హార్మోన్ అట, అదొక హార్మోన్ అట. దానికి ఏదో పేరు పెట్టలేక పెట్టారు. ఏం లేదు, ఇట్స్ జస్ట్ ఎ కెమికల్ మన బాడీలో సెక్రెట్ అవుతుంది. అది ఎక్సర్సైజ్ చేస్తే వస్తుంది. సో ఈ ఎక్సర్సైజ్ చెయ్యండి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇది 1, ఓకే, లెఫ్ట్ సైడ్ 2, 3, 4, 5, 6, 7, 8.
8 7 6 5 4 3 repeat again 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఎప్పుడైనా సడన్గా ఎక్సర్సైజ్లో మీరు ఇప్పుడు దిగంగానే నెక్స్ట్ డే నాడు అన్నీ ఎక్కడ పడితే అక్కడ నొప్పులు వస్తాయి. నొప్పులు వచ్చాయనేసి ఆపడం కాదు, నొప్పుల మీద ఇంకొక రోజు ఎక్సర్సైజ్ చేశారనుకోండి నొప్పులనే ఎగిరిపోతాయి. అప్పుడు ఇక ఫ్లెక్సిబిలిటీ స్టార్ట్ అవుతుంది బాడీ. అంటే ఫ్లెక్సిబుల్ అవ్వడానికి ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి, తర్వాత వెయిట్ తగ్గించుకోవడం, తర్వాత మిగతా మనకు తెలియకుండానే రోజు ఒక అడుగు వేస్తుంటే మనం రోగాలతోటి ఫైట్ చేసే శక్తి వస్తుంది. ఫస్ట్ బాడీని ఫ్లెక్సిబుల్ చేయాలి. సరే, ఇప్పుడు మనం నడుం భాగానికి ఎక్సర్సైజ్ చేద్దామండి. లెటస్ గో. సో రెడీ 1 2 3 గో. 1 పైకి ఇట్లా లేపి కాలు కొంచెం ముందరకనండి ఇట్లా. తర్వాత 2 ఎంతవరకు వంగగలితే అంతే. ఇంతవరకే కొంతమందికి వంగగలితే ఇంతే వంగండి. దయచేసి ఒకేసారి కిందికి వెళ్ళొద్దు, నడువులు పడతాయి. సో ఇవి 1, తర్వాత ఇంతే 2, ఇంత వంగితే ఇంతే వంగండి ప్లీజ్. దీనికంటే కిందికి వంగద్దు. ఫస్ట్ కొత్తగా చేసేవారు ఇంతే వంగండి. నాకు వంగగలుగుతాను అనేది అనిపిస్తుంది, వంగినా నెక్స్ట్ డే నేను నడుము పడుతుంది. సో ఇంతవరకు వంగేసి ఇది 3 4 ఓకే. 5 6 7 8 8 7 6 5 4 3 repeat again 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇది 2 సెట్స్. ఈ నడుము ఎక్సర్సైజ్. నడుము బాగా ఇట్లా బట్టలు పిండినప్పుడు ఇట్లా పిండితే ఎట్లా రసం వెళ్తుందో, అంటే ఆ చెత్త నురుగు దాంట్లో చెత్త బట్టలు ఉన్న ఎంత చెత్త బయటకు వస్తుందో మన బాడీ కూడా ఒక బట్ట లాంటిదే. కష్టమైన 4 వైపుల నుంచి తిప్పాలి, పిండాలి. పిండితే ఆ మురికి బట్టల నుంచి బయటకి ఎట్లా వస్తుందో, నురుగు చెత్త చెదారం పనికి మళ్ళీ ఎట్లా వస్తాయో మన బాడీలో నుంచి అన్ని చెత్త బయటకు వస్తుంది చెమట రూపంలో. వేరే ఇంకా లోపల కూడా కొన్ని కరిగి వేరే దారులలో విసర్జన దారులలో బయటకు వెళ్ళిపోతుంది. సో అది కరగదీయాలి, లేకపోతే అక్కడ మంచిగా కూర్చుంటుంది ఒక మూలకి. అది మీ సిస్టమ్ మొత్తాన్ని పాడేస్తుంది. ఓకే రెడీ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1 లెఫ్ట్ ఇట్లా పెట్టేసి ఇది రైట్ సైడ్ ఇట్లా తిప్పి ఈ లెఫ్ట్ కాలుకి టచ్ చేయాలి. ఇంకొకటి టచ్ చేయగలిగితే చేయండి, లేకపోతే లేదు. గుర్తుంచుకోండి, బలవంతంగా ఏది చేయొద్దు. మనం చేస్తున్నప్పుడు ఏముందిరా భయ్య ఆనందంగా ఉందనిపిస్తుంది. అంటే ఆనందంగా ఒక నొప్పి ఉంటుంది, బాధ ఒక ట్విస్ట్ చేసినప్పుడు కొంచెం నొప్పి ఉంటుంది. కానీ ఆ నొప్పి కూడా బేరబుల్ నొప్పి, అంటే భరించగలిగే అంత నొప్పి ఉండాలి. భరించలేనంత నొప్పి ఉంటే కనుక అది బాడీ మీకు సహకరించట్లేదు. బాడీని సహకరించేటట్టు మెల్లి తీసుకురావాలి. బలవంతంగా ఏది రాదు, ఒక రోజులో ఏదవ్వదు. సో స్టార్ట్ 1 2 ఇది ఇట్లా అన్నప్పుడు కుదిరితే మెడతోటి ఈ చెయ్యిని చూడాలి. ఈ టాప్ పార్ట్ చూడడానికి ట్రై చేయండి. అంటే ఈ యొక్క కన్నుతోటి ఆ చేతిని చూడడానికి ప్రయత్నించాలి. 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 repeat again 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. 100% యూ బిలీవ్ మీ, బట్టలు పిండినట్టు ఒళ్ళు పిండడానికి ఇదే దారి. వాకింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది, తిరగాలి, టైం ప్లేస్ బూట్ వేసుకోవాలి. ఆ ప్లేస్ మనకి అనుకూలంగా లేదు, చుట్టుపక్కల వాన పడుతుంది, ఇవి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇంట్లో కూర్చొని ఎక్సర్సైజ్ చేయడానికి ఏమీ ప్రాబ్లమ్స్ లేవు. మన మనసే మనకి ప్రాబ్లం, అదే అడ్డుకుంటుంటుంది. మిగతా అన్ని రకాల సిచ్యువేషన్స్ అడ్డుకుంటేమో వేరే పనికి, ఈ ఎక్సర్సైజ్ మటుకు మన మనసే మనల్ని అడ్డుకుంటుంది. చేయకరా వద్దురా పోయి ఆనందం కూర్చోరా ఎంజాయ్ చేయరా అని అంటుంది. పక్కవా వాడు కూర్చోపో అని మనసును కూర్చోబెట్టి ఎక్సర్సైజ్ చేయండి. అంటే మనసే కంట్రోల్ చేయాలి. మనసే అలా అదేంట్రా ఎంతసేపు కూర్చుంటారు పద లేదందా అనేసి మనతోటే మనం మాట్లాడుకొని లేచి చేయాలి. ఓకే నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఈ మోకాలకి నడుముకి కలిసిన ఎక్సర్సైజ్. ఇది కూడా మోకాలు లేపి మోకాల్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మోకాల్లో ఆపరేషన్స్ అయిన వాళ్ళు చేయకండి దయచేసి ప్లీజ్. అన్ని ఎక్సర్సైజులు అందరూ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చేసేంతసేపు మీరు ఇంతకుముందు చేసిన ఎక్సర్సైజే కావాలంటే మళ్ళీ చేయండి. వామప్ అవుతుంది చాలు, వామప్ అయితే చాలు ప్రస్తుతానికి. ఓకే నేను సైడ్ నుంచి చేస్తాను, ముందు నుంచి తెలుస్తుంది. ఇది 1
చూడండి 1 కాలు ముందర ఇట్లా 1 2 కాలు ఎంత ఉంటే అంత. యాక్చువల్లీ ఇది ఇట్లా చేయొచ్చు, కానీ నాకు చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, పిల్లల వాళ్ళకు కూడా చెప్పొద్దు. 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 repeat again 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇది మోకాళ్ళతో పాటు తొడలకి కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది, మరి ఎక్కువ స్ట్రెయిన్ పడకుండా ఎక్సర్సైజ్ అవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు మోకాళ్ళకి తొడలకి సెకండ్ స్టేజ్ ఎఫెక్ట్ ఉండాలి, అంటే బాగా స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఉండి, అంటే చాలా మంచిగా పూర్తి ఎక్సర్సైజ్ మోకాళ్ళకి తొడలకి రావాలండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒక ఏజ్ దాటిన వాళ్ళు చేయకండి దయచేసి. అంటే 55 ఏళ్ళు దాటిన వాళ్ళు, 50 60లో ఉన్న వాళ్ళైతే అసలు చేయకండి. మీరుంటే చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. 50 కంటే తక్కువ ఉన్న వాళ్ళు, 40లో వాళ్ళకు కూడా మోకాళ్ళు ఎప్పుడు ఉంటే చేయొద్దు. అసలు మోకాళ్ళలో కిరికిరిని సౌండ్ వస్తున్నా, కూర్చొని లేచినప్పుడు మోకాళ్ళు ఎప్పుడు పెడితే నీకు చేయకండి. ఇది నేను వేరే ఎక్సర్సైజ్ ఓన్లీ ఫర్ యంగ్స్టర్స్, ఎనర్జెటిక్ అండ్ యూత్. దయచేసి లేవండి బాస్. అలా కూర్చుంటే చూస్తూ ఉంటే మా అమ్మకి ఏం పని లేదు, మా నాన్నకి ఏం పని లేదు, ఎప్పుడు ఆ పీటీ పెట్టుకొని చూస్తున్నా. నో, ఇట్స్ రాంగ్. తల్లిదండ్రులు చేసేది వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళకి ఎన్నో విషయాలు తెలుసు. లేకపోతే మీరు ఎక్సర్సైజ్ లేకపోతే రన్నింగ్ చేయండి. అలా ఉంటే కూర్చోద్దు. వాళ్ళకి ఆ ఏజ్కి పీటీ చేస్తున్నారు, అది కరెక్ట్. మీ ఏజ్కి పీటీ నాకు అవసరం లేకుంటే గో అవుట్ అండ్ హ్యావ్ ఎ జాగ్ ఫర్ అట్లీస్ట్ 10 to 15 minutes. మీ ఏజ్కి జాగింగ్ చేయాలి. అలా కూర్చుంటే బర్గర్లు పిజ్జాలు తింటే నడదు. ఓకే, అదర్వైజ్ యూ కమ్. మీకు నిజంగా అంత స్టామినా ఉంటే ఈ ఎక్సర్సైజ్ నాతో పాటు చేయండి. ఓకే, అండ్ ఓన్లీ ఫర్ యంగ్స్టర్స్ ప్లీజ్. మిగతా వాళ్ళందరూ చూడండి, మిగతా ఎక్సర్సైజ్ నార్మల్గా చేసుకోండి. ఇవి ప్రాక్టీస్ చేసుకోండి మీరు కావాలంటే. ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉన్నదో వాళ్ళు ఇవి ప్రాక్టీస్ చేయండి. 1 2 3 4 అని. నా వాళ్ళు ది టఫ్ ఎక్సర్సైజ్ లిటిల్ కూడా చేసి 1 2 కూర్చొని మోకాళ్ళు కింద వరకు కూర్చుంటున్నాం. మొత్తం మోకాలు తొడల మీద మొత్తం స్ట్రెయిన్ పడుతుంది. 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 రిపీట్ అగైన్. నేను ఈ యాంగిల్ కూడా చేస్తాను. 1 ఇప్పుడు కాలు ఇట్లా కొంచెం లేపాను పైకి. జస్ట్ ఇది లేపితే ఏంటంటే కాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. 2 in 1. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇది మటుకు ఆయాసం వస్తుంది. మోకాళ్ళు మొత్తం కిందికి కూర్చునే వరకు దాంట్లో ఉన్న గుజ్జు యాక్టివేట్ అవుతుంది. ప్రతిదీ నిద్రపోవాలనుకుంటుందండి. లైఫ్లో ప్రతిదీ నిద్రపోవాలంటుంది. బాడీలో ఉన్న ప్రతి అంగాంగము రెస్ట్ తీసుకున్నారా బాయ్ అనుకుంటుంది, పని చేయకుండా ఉందాం అనుకుంటుంది. సృష్టిలో బద్ధకస్తుడు అనేవాడు దేవుడు ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడు. మిగతా ఏ జంతువులు బద్దకించవు. మీరు గమనించండి. కుక్కలు లేవగానే, ఆ కాకులు లేవగానే ఒక యావగా నడుస్తుంది చూసారా, వాటి పని చూసుకుంటుంటాయి. మనిషి ఎప్పుడు కూర్చుంటా చల్ రాబాయ్ ఎంజాయ్ చేద్దాం రాబాయ్ అనుకుంటూ కూర్చుంటున్నావు. ఎక్సర్సైజ్ చేయాలి, ఒత్తాలి. అట్లనే మోకాల్లో ఉన్న గుజ్జు, మోకాల్లో ఉన్న చిప్పలు కూర్చుందాం రాబాయ్ రెస్ట్ తీసుకుందారా అనుకుంటుంది. ఒక స్టేజ్ తర్వాత రెస్ట్ తీసుకొని తుప్పి పడిపోతే ఒక్క మోకాలు మార్చడానికి 2.5 lakhs, 2 మోకాలు మార్చాలంటే 5 లక్షలు. అంటే మీ దగ్గర 5 లక్షల వర్త్ ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు. ఆఫ్టర్ ఆల్ 20,000 30,000 మ్యాక్సిమం 1 lakh rupees బైక్ని రుద్దుతామే, మొబైల్ 12 లక్షలు మెరిపిస్తామే చక్కచక్క. 2.5 lakhs ఓన్లీ వన్ చిప్ప ఇస్ కాస్టింగ్ 2 to 3 lakhs. దాని ఎంత మంచి మెరిపించాలి. ఇదే మెరిపించడం అంటే కూర్చోబెట్టడం కాదు, సేవ్ చేసినట్టు కూడా అవుతుంది. కంటిన్యూస్గా ఒక పెన్ను 3 రూపాయల పెన్ను వాడకుండా వదిలేసేసి ఒక 6 months అలా చూడు రాయదు. ఏదైనా మీ దగ్గర మషిన్ ఉంది, అటుకెక్కిచ్చి చూపించు, 6 నెలలతో తీసి తుప్పి పట్టిపోతుంది. పని చేయదు, అది అయిపోయినాయి. సర్వీసింగ్ ఇవ్వాలి. ఇదే సర్వీసింగ్ అంటే కోసుడు, తీసేసుడు, చిప్ప పెట్టడం. 3 lakhs 6 lakhs 5 to 6 lakhs. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1. ఇప్పుడు తొడ భాగం కంటే ఎక్కువ మనకి ఈ హిప్ జాయింట్స్ కూడా చాలా అవసరం, ఇది కూడా ఉండాలి. సో ఇప్పుడు లెఫ్ట్ కాల్ని స్టార్ట్ చేయాలి ఏదైనా. 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 రిపీట్ అగైన్. 1 2 3 4 6 7
8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. రోజు ఈ మాత్రం 15 to 20 minutes హాఫ్ అన్ అవర్ వరకు చేయకపోతే కేటాయించకపోతే బాడీ కోసం మనల్ని మనం ద్రోహం చేసుకుంటున్నాం అండి. వీఆర్ యాక్చువల్లీ డిసీవింగ్ అవర్ సెల్స్. మనల్ని మనం మోసం చేసుకోవాలనుకుంటే కనుక ఈ ఎక్సర్సైజ్ చేయకండి. అది కూర్చొని నేను ఇద్దరం మాట్లాడే పోడ్కాస్ట్ వినడం అది ఏముంది, అది నా దృష్టిలో దానికంటే ఇది ఎక్కువ చూడాలి, ఇది ఎక్కువ చేయాలి. అది దానికి సబ్స్క్రైబర్స్, దానికి వ్యూవర్స్ చాలామంది వచ్చారు, 1000 టచ్ అయ్యారు 1 dayలోనే, 1.5 2 daysలో. దీనికి 200 కూడా టచ్ కావట్లేదు. ఇది ఇంపార్టెంట్ అండి. అదేముంది, దీని తర్వాతనే అది మనము ఎప్పుడైనా సరే ఆరోగ్యంగా ఉంటేనే మన జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలనేది ఆరోగ్యమైన శరీరంతో సరిదిద్దుకోవచ్చు. బాడీయే సరిగ్గా లేనప్పుడు ఎన్ని పోడ్కాస్ట్లు ఎన్ని విషయాలు తెలుసుకుంటే మటుకు బాడీ సహకరించకపోతే ఎట్లా సహకరించాలి. సో ఇప్పుడు మనం లాస్ట్ బట్టలన్నీ ఇప్పుడు ఉతికాక లాస్ట్కి పిండుతాం కదా బట్టలు. మన బాడీ అనేది ఒక బట్టలు అండి. ఇప్పుడు మనం అంతా బట్టలు ఉతకడం అయింది, ఇప్పుడు పిండాలి. ఆ పిండడం ఏంటంటే బాడీని, ఇది బాడీ అంటే చొక్కా ఇది మొత్తం తిప్పాలి ఇట్లా. అది కూడా ఎవరికైతే నడుము నొప్పి, డిస్క్ మెయిన్లీ వెనకాల డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు చేయకండి దయచేసి, చూడండి. సో దీన్ని మనం ఇట్లా బాడీ ట్విస్టింగ్ చేద్దాం. రెడీ? ఈ చెయ్యిని ఇలా పెట్టుకొని ఈ చెయ్యిని వెనక్కి తీసుకెళ్ళి తిరగాలి. ఈ తలకైపు ముందర చూడాలి, కిందకి చూడద్దు. ముందర వెనకాల ఎంతవరకు చూడగలితే అంతవరకు చూడండి. రెడీ? పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. రైట్ చెయ్యి తీసుకెళ్ళి లెఫ్ట్ భుజం మీద పట్టుకోండి, భుజం గ్రిప్. లెఫ్ట్ చెయ్యి తీసుకెళ్ళి ఇట్లా వెనక్కి తీసుకెళ్ళి ఇక్కడ వస్తుందా, ఎంత చేయగలితే అంత. ఇంత పోలేకపోతే మీరు ఇక్కడ వరకే పెట్టండి, ఇక్కడ వరకే. ఇలా పోవట్లేదు నాకు నొప్పి ఉందంటే ఇక్కడ వరకు పెట్టండి. సో నేను ఇక్కడ నాకు ఇక్కడ వరకు వెళ్తున్నాను, నేను పెడుతున్నాను. రెడీ? టువర్డ్స్ యువర్ లెఫ్ట్ మనం తిరగాలి. రెడీ? గో. 1 2 3 గో. ఇప్పుడు ఇక్కడ పెట్టేసి నేను కౌంట్ చేసిన తర్వాత అట్నే ఉండండి. ముందరికి చూడండి, తలకే కిందికి కొంచెం. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 రిపీట్ అగైన్. ముందర రండి. ఇప్పుడు నేను ఇంకోవైపు యాంగిల్ వెనకాల నుంచి కూడా చూపిస్తాను, మీరు చూడండి. ఇది నేను మళ్ళీ రిపీట్ చేయడం కోసం నేను కావాలని వెనక్కి వచ్చాను, మళ్ళీ చేస్తున్నాను. మీరు కూడా కొంచెం ముందరకు వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టే రైట్ చేయి తీసుకెళ్ళి లెఫ్ట్ భుజం మీద పెట్టండి, భుజాన్ని గ్రిప్ పెట్టుకోండి. ఈ లెఫ్ట్ చేయి తీసుకెళ్ళి ఇలానే వెనక్కి తిప్పండి, ఎంతవరకు తిప్పుతారు అంతవరకు. ఇది రిపీట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ తిరగాలి. కాళ్ళు చూడండి అలాగే స్టాటిక్గా ఉంటాయి, కదలద్దు. ఇలా తిరిగి నేను ఇప్పుడు కెమెరాని చూస్తున్నాను, అంటే మిమ్మల్ని చూస్తున్నాను, అంటే అంత తిరగచ్చు మనం. వెనకాల అటువైపు నుంచి 180 degrees తిరగాలి. కాళ్ళు ఇట్నే ఉండాలి, కాళ్ళు స్ట్రైట్ ఉండాలి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు నెక్స్ట్ చేంజ్ అంటే ఏం లేదు, ఈ చెయ్యిని ఇంకోవైపు పెట్టాలి. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ చైన్ తీసి రైట్ భుజం మీద పెట్టి ఈ రైట్ చైన్ తీసి ఇట్లా తిప్పాలి మొత్తం, ఎంతవరకు వెళ్తుంది అంతవరకు. రెడీ? మళ్ళీ ఇప్పుడు ఇంకోవైపు తిప్పుతున్నాం బాడీని. రెడీ? గో. ఎంత తిరగాలి అంత తిరగండి. నేను ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాను, అంత తిరుగుతున్నాను. మీ వెనక వైపు చూసింది కాస్త నేను ముందర వైపు కనబడుతున్నాను. సో రెడీ? స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 రిపీట్ అగైన్. రిపీట్ అగైన్ అంటే ఏంటంటే మళ్ళీ దీన్ని కూడా నేను ఈ యాంగిల్లో అంటే ఫ్రంట్ సైడ్ వ్యూలో కూడా చూపించడం కోసం రిపీట్ అన్నాను. మీరు కూడా ఒకసారి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చి మళ్ళీ వెళ్ళండి. సో రెడీ? మళ్ళీ కాలు కొంచెం వెడన్ చేసేసి లెఫ్ట్ చేయిని రైట్ భుజం మీద పెట్టి రైట్ చేయిని ఇలా రౌండ్ తిప్పండి, ఎంతవరకు తిప్పగలితే అంతవరకు. ఈ చేయి ఇట్లా పెట్టద్దు, ఇలా మంచి చెస్ట్ మీద హై రెస్ట్ తీసుకోండి. రెస్ట్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ చెస్ట్. నౌ టర్న్ టువర్డ్స్ యువర్ రైట్. ఈ చెయ్యి అంటే లెఫ్ట్ పైనున్న చెయ్యి ఎటువైపు ఉంటే అటువైపే బాడీని తిప్పాలి. ఇప్పుడు లెఫ్ట్ చెయ్యి రైట్ భుజం మీద ఉంది కాబట్టి రైట్ సైడే తిరగాలి. రెడీ? గో. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇది ఓవరాల్గా మన ఎక్సర్సైజ్ అయిపోయింది. బిఫోర్ గోయింగ్ టు కన్క్లూడ్ మనం తలకాయ మెడ భాగం ఒక్కటే మిగిలిపోయింది. అది చేశాక మనం నార్మల్గా కొంచెంసేపు సైలెన్స్లో ఎండ్ చేద్దాం. అంటే కళ్ళు మూసుకొని జపం చేసినట్టు సైలెంట్గా ఉంటే కూడా అది కూడా ఒక రకమైన ఎక్సర్సైజ్. సో ఇప్పుడు విల్ డూ దిస్ ఎక్సర్సైజ్, నెక్ ఎక్సర్సైజ్. ఓకే,
రెడీ. సెమీ సర్కిల్గా మొన్న తిప్పినట్టే స్ట్రెచ్చింగ్ ఇవాళ కూడా మళ్ళీ చేద్దాం. రెడీ గో. 1 ఇటు సైడ్ తిరగండి, తర్వాత 2 అంటే మళ్ళీ ఇటు సైడ్ తిరగండి. అలా మొత్తం మళ్ళీ సెమీ సర్కిల్ వైపు ఇటు తిరగాలి. రెడీ గో. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు ఈ సెమీ సర్కిల్ అయింది కాబట్టి ఇంకో సెమీ సర్కిల్ ఇది ఉంది. ఈ పార్ట్ మెడ ఎక్సర్సైజ్ చాలా అవసరం. ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన చెప్తాను, ఇక్కడ బ్రేక్ రావద్దు. రెడీ గో స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. దీంతో ఈ మెడ నరాలు, మెడ కండరాలు, మజిల్స్, కండరాలు, నరాలన్నీ చాలా వదలయ్యి, అంటే లూజ్ అయ్యి, అంటే చాలా మంచి పొజిషన్, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. దాంతో ఏమంటే ఈ మెడ నరాల నుంచి ఈ యొక్క తలకాయ భాగం నుంచి శరీరం భాగం మొత్తానికి మేజర్ కనెక్టివిటీ ఏంటి? ఈ మెడనే. ట్రాఫిక్ ఈ మెడల నుంచే అన్ని వెహికల్స్ పోతున్నట్టు మన బ్లడ్ అంతా ఈ బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అన్నీ బాడీలోకి పంపేది ఈ మెడ నరాల ద్వారానే, మెడలో ఉన్న కండరాల ద్వారానే, మెడలో ఉన్న నరాల ద్వారానే. అందుకని మెడ నరాలు, మెడ కండరాలు ఇవి బాగుంటే మన బ్రెయిన్ మన బాడీని బాగా కంట్రోల్లో ఉంచుకోగలుగుతుంది. ఇలా నేను మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ఎక్సర్సైజ్ చేయండి, అది ఒక రకంగా సిగ్నల్. ఖాళీగా వినడం కాదు, చేస్తూ ఉండండి. సో ఆ ఎక్సర్సైజ్ మీరు చేయొచ్చు, రిస్ట్ ఎక్సర్సైజ్ అనేది. సో ఐ మీన్ టు సే ఈ మెడ నరాలని చాలా అవసరం. ఇది ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఐటీలో ఉద్యోగాలు చేస్తున్నారో ఆర్ ఎనీబడి హూ ఈజ్ వర్కింగ్ జస్ట్ బై సిట్టింగ్, అలా కూర్చొని పనిచేసే వాళ్ళు ఉంటారు. కీబోర్డ్లో టక్ 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 చేయడమే తప్ప వాళ్ళు లేచి అటు ఇటు తిరగడం ఉండదు. ఫిజికల్లీ యాక్టివ్గా ఉండే ఉద్యోగాలు ఉంటే వాళ్ళకి కొంచెం ఆల్రెడీ ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ అయిపోతుంది తెలియకుండానే. కంప్యూటర్ మీద కూర్చునే వాళ్ళకైతే ఈ మెడ నరాలు చాలా అవసరం అండి. ఒక్కసారి స్పాండిలైటిస్ వచ్చిందంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి చాలా ఇరిటేషన్ ఉంటుంది, మనం ఏ సరిగ్గా పనులు చేయలేము, అన్నిటి మీద డిపెండ్ అయ్యేవాల్సి వస్తుంది. ఏదో దిగాలుగుంటాం అంత. ఏందో రోగం వచ్చిన వాడు సగం ఏ పులి లాంటి వాడు పిల్లి కంటే హీనం అయిపోతుంది. అలా ధీరంగా ఉంటుంది. నేను చాలామంది లయన్స్, టైగర్స్ లాంటి వాళ్ళని చూశాను. ఒక రోగం దెబ్బతీయంగా అది ఇట్లా అయిపోతారు. వాళ్ళకి ఏం చేయలేను, నిస్సత్తుగా ఉంటారు. ఏం పర్లేదు, నిస్సత్తుగా ఉండవసరం లేదు. దెబ్బ పడిందంటే వంతి కొడితే ఇంకా టక్కుమ డబల్ స్పీడ్లో లేచినట్టు దెబ్బ పడిందంటే రోగాల్ని నా దగ్గరికి వచ్చి నువ్వు కొడతావారని మళ్ళీ కొట్టాలి. తిరిగి కొట్టడానికి ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు ఎక్సర్సైజ్లు అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్. సో మనం ఏం చేస్తామంటే సూర్య నమస్కారాలు ఒక సెట్ నుంచి చేసి చూపిస్తాను. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 2 1 1 2 3 4 5 6 7
7 8 8 7 6 5 4 3 repeat again 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 repeat again ఇప్పటికి 3 సెట్లు చేసాము. ఇది మొత్తం యాక్చువల్గా 12 సెట్లు చేస్తే చాలా మంచిది. టైం లేకపోతే 3తోట ఆపండి. కనీసం నేను 3 అని చేస్తున్నాను ఇప్పుడు మీకోసం. నేను యాక్చువల్గా 6 చేస్తాను. ఇక్కడికి మీ రికార్డింగ్ ఆపితే ఆపచ్చు, లేకపోతే మీరు చూడండి మీ ఇష్టం. నేను మటుకు 6 చేస్తాను. రికార్డింగ్ కూడా 6 వరకు మీకు ఉంటుంది. కొంచెం స్పీడ్ చేస్తాను ఫర్ టైం కన్సర్న్. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 repeat again మళ్ళీ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 రిపీట్ అగైన్ 5 సెట్స్ అయినాయండి. 6 చేస్తున్నాం. చూడండి మీరు సింపుల్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి ఒక పీరియడ్ తర్వాత ఎక్సర్సైజ్ చేస్తే మనకు అలసట అనేది తెలియదు. దాని మీద మళ్ళీ అది ఇంకో రకమైన హార్మోన్. అరే వీడు వినట్లేదు వేస్ట్ గాడు, నేను చెప్పాను ఆగమని ఆగట్లేదు అని బ్రెయిన్ పల్స్ చెప్పడం ఆపేస్తుంది. ఒరే నువ్వు ఆగురా, నీకు నొప్పి పెడుతుందిరా, నీకు కష్టమవుతుందిరా అని చెప్పడం కూడా ఆపేస్తుంది. మనం అప్పుడు బాడీ కూడా తట్టుకుంటుంది. అదే టైం తట్టుకునే టైం. నొప్పి అని చెప్పకుండా దాన్ని మెల్లి ట్యూన్ చేయాలి. లాస్ట్ సెట్ 1 2 3 4 5 6 7 8 8 7
6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇదే ఎక్సర్సైజ్ చేయాలి, తప్పదు. ఎక్సర్సైజ్ చేస్తేనే బాగుంటుంది. కొంచెంసేపు కళ్ళు మూసుకుందాం. మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెడదాం. కళ్ళు మూసుకోండి. మీరు కూడా ఇది లాస్ట్ చాలా అవసరం, చేయండి. చుట్టుపక్కల ఉన్న సౌండ్ల మీద దృష్టి కేంద్రీకరించండి. మా దగ్గర చూడండి, ఇప్పుడు చుట్టుపక్కల అన్ని కాకులు, పక్షులు, అన్ని సౌండ్లు. మన ముందు ఎన్నో సౌండ్లు ఉన్నా ఆ శబ్దాల మీద మనం దృష్టి పెట్టాం ఎప్పుడు. ఇప్పుడు ఒకసారి కూర్చొని బయట దృష్టి పెట్టండి. చుట్టుపక్కల ఏం సౌండ్ వస్తున్నాయి, మీ ఇంట్లో కూడా పక్కింట్లో గిన్నెల సౌండ్లు, మీ తిరుగుతున్న ఫ్యాన్ సౌండ్, కదులుతున్న ఏమన్నా ఆ తలుపులు ఢమ్మని తీయడం పెట్టడం, గిన్నెల సౌండ్లు, వీటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఒకసారి బయట ఉన్న శబ్దాలను జరుగుతున్న పరిస్థితులని వదిలేసి ఒకసారి లోపలికి రండి. సో బాడీలో లోపలికి వచ్చే ముందు బాడీ మీదకి రావాలి, శరీరం మీద. ఫస్ట్ మన బాడీలో ఉన్న అంగాల గురించి కాన్సన్ట్రేషన్ పెడదాం, వాటి మీద. సో ఫస్ట్ మన తలకాయ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎలా ఉంది తలకాయ? నొప్పి ఉందా? ఎలా అనిపిస్తుంది? చెమటలు కారుతున్నాయా? జుట్టు మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి, మాడు మీద. ఇప్పుడు కేవలం కాన్సన్ట్రేషన్ మీ శరీరం మీద ఉండాలండి, మిగతా ఏ విషయాలు మర్చిపోండి. మన కళ్ళు, మన మొత్తం తలకాయ, నుదురు, చెవుల భాగం, తలకాయలో ఉన్న ప్రతి భాగం ధ్యాస పెట్టి మెల్లిగా మెడ, ఎక్కడ నొప్పులుంటే వాటి మీద దృష్టి పెట్టండి. దాని తర్వాత మెల్లిగా భుజానికి రండి. భుజాలు నొప్పి ఉందా? జాయింట్స్ ఎలా ఉన్నాయి? మెల్లిగా కిందికి రండి. వెన్నుపూస మీద ధ్యాస పెట్టుకుంటూ కిందికి రండి. బాడీలో ఉన్న అంగాంగాల మీద దృష్టి పెట్టుకుంటూ మెల్లిగా కిందికి వచ్చినాక హృదయ భాగం, వీపు భాగం కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ పొట్ట దగ్గరికి రండి. పొట్ట భాగం, ఇంకా కిందికి వచ్చేసి నడుము భాగం. ఇక్కడ నొప్పి ఉందా దృష్టిలో ఉంచుకుంటూ ఆ నొప్పి ప్రతి దగ్గరికి వచ్చి పలకరించండి. నీకు నొప్పి ఉందా? నీకు నొప్పి ఉందా? నీకు నొప్పి ఉందా అంటే అది లేదు, నొప్పి లేదు, నొప్పి లేదు అని జవాబిస్తాయి. ఇవ్వాలి. నొప్పి ఉంటే నాకు నొప్పి ఉంది అని జాయింట్లో ఎవరైనా చెప్తే నీకు తగ్గిపోతుంది, నీకు తగ్గిపోతుంది, నీకు తగ్గిపోతుంది అని చెప్పి కిందికి రండి. జాయింట్స్ దగ్గరికి రండి. తొడల భాగం చూడండి. ఎక్కడైనా నొప్పి ఉందా? లేదు, లేదు, లేదు. మోకాళ్ళ దగ్గరికి రండి. కూర్చున్నాం కదా, ఎవరైతే ఇట్లా పాల్తీ వేసుకొని కూర్చున్నారో, బాస్పెట్లు వేసుకొని నొప్పి ఉంటే కొంచెం జాపుకోండి. అదర్వైజ్ మోకాళ్ళని అడగండి, ఏమమ్మా బాస్పెట్లు వేసుకున్నావు, నొప్పి ఉందా? నొప్పి లేదు, నొప్పి లేదు, నొప్పి లేదు అని చెప్తుంది. ఒకవేళ నొప్పి ఉంటే కొంచెం నొప్పి ఉంది అనేసి ఉంది 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 అని చెప్పొద్దు. అది నొప్పి తగ్గిపోతుంది, నొప్పి తగ్గిపోతుంది, నొప్పి తగ్గిపోతుంది అని చెప్పండి. మోకాల కింద మడమల దగ్గర రండి. మడమల మీద ధ్యాస పెట్టి నొప్పి ఉందా? నొప్పి లేదు, నొప్పి లేదు, నొప్పి లేదు. దాని తర్వాత అరికాళ్ళు, వేళ్ళు, చేతి వేళ్ళు, మోచేతులు, మోకాళ్ళు, అరికాళ్ళు, అరిచేతులు అన్నిటినీ ఒకసారి పలకరించి, ఏమమ్మా నొప్పి ఉందా? నొప్పి లేదు, నొప్పి లేదు, నొప్పి లేదు అని చెప్పాలండి. తర్వాత మోకాళ్ళ నుంచి మళ్ళీ మెల్లిగా వెనక్కి రండి. అరికాళ్ళ నుంచి మడమలు, మడమల నుంచి మోకాళ్ళు, మళ్ళీ మనం రివర్స్ డైరెక్షన్లో వెనక్కి వెళ్ళిపోవాలి. మోకాళ్ళ నుంచి తొడల భాగం, తొడల నుంచి నడుము భాగం. అందరూ బాగున్నారా? బాగున్నారా? నేను వెళ్ళొస్తాను, మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. నొప్పి లేదు కదా? లేదు, లేదు, లేదు. మళ్ళీ పైకి రండి. కడుపు భాగానికి ఏమైనా ప్రాబ్లం ఉందా? నీకు ఉంది అనగానే తగ్గిపోతుంది, తగ్గిపోతుంది, తగ్గిపోతుంది అని మళ్ళీ పైకి రండి. నడుము భాగం తర్వాత పొట్ట భాగం నుంచి చెస్ట్ భాగం రండి. ఏమమ్మా హృదయమా?
ఏమమ్మా లంగ్స్, ఊపిరితిత్తులారా ఎలా ఉన్నారు? కిడ్నీస్, లివర్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, స్ప్లీన్, మీ అందరూ బాగున్నారా? బాగున్నాము బాగున్నాము బాగున్నాము. నొప్పి ఉందా లేదా? లేదు లేదు లేదు. ఒకవేళ ఏదన్నా నొప్పి ఉంది అంటే తగ్గిపోతుంది 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 అనేసి మళ్ళీ పైకి రండి. భుజం భాగాలకి రండి. భుజంలో ఏమైనా నొప్పి ఉందా? లేదు లేదు లేదు. మెడ భాగానికి రండి. మెడ భాగంలో నొప్పి ఉందా? లేదు లేదు లేదు. మన స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు నాకు నొప్పి ఉంది అనగానే తగ్గిపోతుంది 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 అని మనమే చెప్పుకోవాలి. ఒక్కసారన్నా ఇలా చెప్పుకోవాలి. రోజుకి ఒక్కసారన్నా నాకు ఏమన్నా రుగ్మతలు ఉంటే తగ్గిపోతున్నాయి తగ్గిపోతున్నాయి తగ్గిపోతున్నాయి. బలంగా, నమ్మకంగా, దృఢ నిశ్చయంతో, ధైర్యంగా ఎలాంటి శత్రువు ఏ రూపంలో వచ్చినా, అటు బ్యాక్టీరియా రూపంలో వచ్చినా, అటు వైరస్ రూపంలో వచ్చినా, ఎలాంటి చెత్త రూపంలో వచ్చినా నేను వాటిని ఎదుర్కొని జయించి నేను ఎట్టి పరిస్థితుల్లో దిగ్విజయంగా నా ఒంటిని నేను చాలా ఆరోగ్యంగా నిరోగంగా ఉంచుకుంటాననేసి నేను నమ్ముతున్నాను 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 అని అనుకోవాలి. అనుకుంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. మనం ఫస్ట్ అనుకోవడమే బద్దకించి అనుకోవడంలోనే డౌట్ పడుతూ మన మీద మనకే నమ్మకం లేనప్పుడు రోగాలు అలాంటి వాళ్ళనే ఆక్రమించి పట్టుకుంటాయి. మనము ఎలాంటి కష్టాలైనా ఎదుర్కొంటాము ఎదుర్కొంటాము ఎదుర్కొంటాము. మన ఎలాంటి రోగాలైనా వాటిని నిర్మూలిస్తాము నిర్మూలిస్తాము నిర్మూలిస్తాము. సో ఇప్పుడు కొంచెం సేపు సైలెన్స్. సో మన మనసుకి కేంద్రీకరించే శక్తి ఉంది. అది ఎంత ఎక్కువ కేంద్రీకరిస్తే అంత సక్సెస్ఫుల్గా మనం పనిచేయగలుగుతాం. సో ఈ రోజుకి ఈ యొక్క ఎక్సర్సైజ్ భాగాన్ని మేమిద్దరం ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. వన్స్ అగైన్ మన 53 కాదు 75 సబ్స్క్రైబర్స్కి పేరు పేరున్న ధన్యవాదాలు. మా ఈ ఛానల్ వెలిదే ఇన్ఫోటైన్మెంట్ అనే ఈ ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా పేరు వెలిదే నరసింహమూర్తి. ఈమె పేరు వెలిదే లక్ష్మీ శైలజ. వన్స్ అగైన్ ఈచ్ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై ఫ్రెండ్స్, కొలీగ్స్ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్. గుడ్ డే. బాయ్. సీ యూ.